హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవ్వడం అయితే జరిగిందండి. సో ఈ రోజున మే 5వ తారీఖున వచ్చేసి రైతుల ఖాతాలో డబ్బులు అయితే వచ్చాయి. కాబట్టి రేపు ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయి అని చాలామంది రైతన్నలు ఆసక్తిగా ఎదురైతే చూస్తున్నారండి. ఎందుకంటే మరోసారి రైతు భరోసా పథకం వచ్చేసి ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ మరోసారి ప్రారంభించింది. కాబట్టి ఈసారి వచ్చేసి ఎంతమంది రైతుల ఖాతాలో అయితే డబ్బులు అయితే వస్తున్నాయి, అలాగే ఎన్ని ఎకరాలకు సంబంధించిన డబ్బులు వచ్చేసి మనకైతే ఈసారి యాసింగ్ పండుగ అయితే విడుదల చేయడం అయితే జరుగుతుందని చాలామంది అడుగుతున్నారు. కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఎవరైతే రైతన్నలు వచ్చేసి మీరు వానాకాలం అయిపోయిన తర్వాత యాసింగి కోసం ఎదురు చూస్తున్న రైతన్నలు అయితే ఉంటారో, రైతు భరోసా ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వదని చాలామంది అనుకున్నారు కదా. సో ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక మీటింగ్లో వచ్చేసి అప్డేట్ అయితే ఇచ్చారండి. రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు విడుదల చేసామని. సో ఈ రోజున ఎంతమందికి అయితే వచ్చిందో మనమైతే మాట్లాడదాం. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి, ఓకేనా. సో ఈ రోజున చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రావడం అయితే జరిగిందండి. అక్కడక్కడ వచ్చేసి మనకైతే 5 ఎకరాలు ఉన్న వారికి అయితే డబ్బులు అయితే రావడం అయితే జరిగింది. సో పూర్తి స్థాయిలో అయితే రాలేదండి. ఈ ఒక 2-3 రోజులు వచ్చేసి మనకైతే 5 ఎకరాలు ఉన్న వారికి అయితే పూర్తి స్థాయిలో డబ్బులు అయితే వచ్చేస్తాయట. మళ్ళీ మనకైతే మే 25వ తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో వానాకాలం అయిపోయింది. దాని తర్వాత యాసింగ్లో మనం అయితే ఇస్తున్నాం. కాబట్టి యాసింగ్కి సంబంధించిన డబ్బులు అనేది మనకైతే ఈ నెల 25వ తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో జమ చేసేస్తామని ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు చెప్పడం అయితే జరిగిందండి. సో మొత్తానికి ఏదేమైనా సరే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా పథకం ద్వారా వచ్చేసి డబ్బులు అయితే అందియడం అయితే ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే మంచి నిర్ణయం అయితే తీసుకుంది. కాకపోతే గతంలో చెప్పిన విధంగా కాకుండా ఈసారి కొంచెం తక్కువ డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. గతంలో చూసుకుంటే మనకైతే ఎకరానికి 15,000 రూపాయల చొప్పున ఇస్తామని గతంలో అయితే చెప్పారు. కానీ ఆ విధంగా కాకుండా ఎకరానికి 12,000 రూపాయలు మాత్రమే కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. గతంలో హామీ ఇచ్చిన విధంగా డబ్బులు మాత్రం ఏమాత్రం అయితే రావట్లేదు. మీరైతే ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. అందరికైతే డబ్బులు అయితే వచ్చేస్తాయి. రేపటి రోజున కూడా మనకైతే 5 ఎకరాలు కలిగి ఉన్న వారికి అయితే మిగతా వాళ్ళు ఎవరైతే రాలేదో డబ్బులు వాళ్ళకైతే వచ్చేస్తున్నాయి. కాబట్టి మీరైతే డబ్బులు అయితే తీసుకోవచ్చండి. చాలామంది రైతులకు ఏమంటారంటే బ్యాంక్ మెసేజ్ అనేది రావటైతే చాలామంది అంటున్నారండి. సో కొంచెం మీకు బ్యాంక్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే బ్యాంక్ మెసేజ్ అయితే రాదు. ఎందుకంటే మీకు మెసేజ్ అలర్ట్ సంబంధించిన ప్రతి సంవత్సరం కొంత వరకు అయితే డబ్బులు అయితే కట్ చేసుకుంటారు మెయింటెనెన్స్ కోసం. ఆ డబ్బులు కన్నా మీ అకౌంట్లో ఉంటే మా ఖాతా మీకు రెన్యువల్ అయితే చేసిన తర్వాత మీకు మెసేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది. కొంతమంది రైతుల ఖాతాలో వచ్చేసి ఆ విధంగా అయితే లేదు. కాబట్టి ఒక్కసారి మీరు బ్యాంక్కి వెళ్ళి సంప్రదించండి, మీకు డబ్బులు వచ్చాయా లేదా అని తెలుసుకోండి, ఓకేనా. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే వెంటనే మన ఛానల్ తరపున మీరైతే పొందవచ్చు, ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.